నాకు 5 కాయలు కాదు 5 పాములు కనిపించేలా ఉన్నాయి ఇక్కడ. లేదు లేదు లేదు, చీటింగ్ చేయకు మమ్మీ నువ్వు. ఇంకా సాగి ఇంకెక్కడుంది? నెక్స్ట్ టైం నేను ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి వేసుకుని వస్తాను. ట్రాక్ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని మేము చీరలు కట్టుకుని హార్వెస్ట్ చేస్తాం. నువ్వు స్పోర్ట్స్ వేర్ అంటున్నావు. హలో ఫ్రెండ్స్, 2 వీక్స్ అయింది ఫామ్కి వచ్చి. లాస్ట్ వీక్ రావటం అవ్వలేదు. సో 2 వారాలు అయిందన్నమాట. ఇప్పటి వరకు ఫామ్ కొన్నాక, ఈ ప్లేస్ కొన్నాక మేబీ ఇది 2వ సారి ఏమో. బట్ వారానికి ఒకసారన్నా రాకపోతే మాత్రం చాలా పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఈయన ఊరు వెళ్ళారు మరి, ఆయన ఎలోన్గా కూడా ఒకదాన్నే రాబుద్ది అవ్వదు, ఆయన ఉండాలి పక్కన. సో చాలా మిస్ అయ్యాను. చూద్దాం ఏమేమి ఉన్నాయో ఏంటో. వర్షాలు అవి పడటం వల్ల కొంచెం పురుగు అది కూడా పట్టినట్టుంది. అండ్ లాస్ట్ టైం మనం కోసినప్పుడు ఉన్న కొన్ని వెరైటీస్ కూడా అయిపోయినట్టు అనిపిస్తున్నాయి ఇవాళ. ఓకే, సో ఇవాళ ఏం వస్తాయో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సన్ఫ్లవర్స్ అండి, సన్ఫ్లవర్స్ అక్కడ బాగానే పోస్తున్నాయి, ఇక్కడ పోస్తున్నాయి. ఓకే, మల్టీ బ్రాంచ్ వెరైటీ ఇది. మామూలుగా అయితే ఒకటే వస్తుంది, బట్ వీటికి పక్కన కనుపుల నుండి మళ్ళీ పూలు కూడా వస్తాయి అన్నమాట ఈ వెరైటీకి. సీడ్స్ కూడా నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేద్దాం. ఓకే, అయిపోయినాయి అండి. ఇవి బాగా కాసినవి, తగ్గినాయి, కొంచెం ముదిరివి ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని సీడ్స్, గడ్డి తిని సాకి. ఇది కట్ చేసి వస్తాను. లాస్ట్ టైము ఆ చెట్టు మీద వదిలేసాం కదా, మొత్తం అన్నీ ఆ రెడ్ కలర్ బుట్టలో ఉంటే చూడు, రెడ్ కలర్ బుట్టలో ఉంటే చూడు, ఏదో కుళ్ళిపోయింది. వర్షాలు పడితే పోయినట్టే. వర్షాలు వస్తే మాత్రం పోతాయండి. మామూలుగా ఇవి వింటర్లో, చలికాలంలో ఉంటాయి కదా, సో ఎండాకాలంలో చక్కగా ఎండిపోతాయి. అండ్ ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది త్రూ అవుట్ ద ఇయర్ కాసే వెరైటీ కదా, సో మనకి అన్సీజన్లో కాయటం వల్ల సీడ్కి పీచ్ కోసం, స్పాంజ్ కోసం మనం ఉంచుకోవడానికి అవట్లేదు. వర్షాల్లో తడిస్తే కొంచెం నలుపు వచ్చేస్తున్నాయి. మరీ ఎక్కువ తడిసింది అనుకోండి, చీకిపోయినట్టు అయిపోతున్నాయి. చేతికి పర్లేదు, కొద్దాం పదండి. కొస్తారా? కొయ్యి మరి. ఇక్కడ ఆనపాదు తీసేసాం. సో దొండకాయలకి మళ్ళీ మనకి కొంచెం స్పేస్. కోసే మళ్ళీ వారానికి ముదిరిపోతాయి కదా. ఇవన్నీ తీసుకున్నాం, అప్పుడప్పుడు వస్తే తెలుస్తుంది. దొండకాయలు ఇవాళ బాగానే ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఆకులు నువ్వు వస్తావా? పని చేయిస్తుంది అది. సూపర్వైజర్ సాకి. జూమ్ తీసుకో బాబు అంటుందా? బొట్ట పట్ట. ఇక్కడ లోపలికి దూరతావా? లోపల దూరతావా? ఉంటాయా?
దొండకాయ. ఏంటది? దొండకాయ కాదా? దొండకాయ. దొండకాయ కదా. దొండకాయ మరి తమిళ యాక్సెంట్లో అన్నట్టు. దొండకాయ. దొండకాయ కాదు, దొండకాయ అన్నట్టు. దొండకాయలు వచ్చినాయండి కొంచెం. ఓకే, ఇంకా ఉంటున్నాయి కానీ కనపట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కానీ కనపడట్లేదు. పండిపోయి నాకు కనపడుతున్నాయి. బ్యాడ్ మేనర్స్ అది. జాంకాయలు ఇది తినలేదు నువ్వు. వద్దు. ఇదిగో నిశాంత్, ఇదిగో బాగా పండిన కాయ చూపించు లోపల ఎలా ఉందో. సో మన వరకు ఉండవు అనుకుంటాం కదా. సో లోపల అంత బాగా పండే వరకు మేము ఎప్పుడు ఏదో అంటారు. నువ్వు లాస్ట్ టైం అంటున్నావు నాకు చెప్పేవి కాస్తే అని. మేమే తినేస్తాం, పిల్లలు ఉంటారు కదా. పేరు బీట్రూట్ జామ. ఇగో ఇది కోసేద్దాం. అర్థం కావట్లేదు అక్కడ. ఇది కూడా ఇది పండిపోయిందండి. ఇది కూడా పండిపోయింది. సో ఈ బాగున్నాయి. ఓకే, ఇంకా ఉండాలి, చాలా కాయలు ఉండాలి, కింద కూడా ఉండాలి. చిలకలు తిన్నాయి. ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీ. అవి కూడా అంజీర్ కూడా చూడండి చక్కగా. కాకపోతే మనం చూస్తుండగా తింటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్. నో ప్రాబ్లం. సాయి పీనట్ బెటర్. పీనట్ ఏ కప్ప ఫస్ట్ టైం కప్ప మనకి ఎక్కువ వచ్చేస్తుంది. అమ్మో, మా సాకి చూసిన చంపేస్తాను. వాసన వచ్చింది నీకు, దెబ్బలు పడతాయి, దెబ్బలు. ఇదిగోండి, ఇది యాక్చువల్లీ పండింది. తినరా, ఎప్పుడు నీకు ఛాన్స్ రాలేదు కదా. ఇవాళ వాళ్ళకి ఆ కాయ కోసి పెడతాను. తినేటివి కదా. లోపల కూడా చాలా పండుగ. నాకు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందని యాడ్ అవుతాం. ఇంకో చాలా బాగుందండి. ఫుల్ ఇదైతే బాగా మెత్తగా అయిపోద్ది. చూసారా గింజలు, చూసారు పండినప్పుడు ఇలాగా. ఇంకా అంతకన్నా కలర్ రాలా. మొన్న మనం పచ్చి కోస్తామేమో అనుకున్నాను, బట్ నో, ఇలాగే ఉంది. ఇది పండుది, చాలా స్వీట్గా. టెక్స్చర్ నార్మల్ జాంకాయ లాగే ఉంది, కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ ఉంది. నిశాంత్, సాకే తింటావా? పీనట్ బటర్ కూడా కొద్దాం. స్క్వాష్ నా ఫేవరెట్ ఇది. ఇది యాక్చువల్లీ ఇంటికి పట్టుకెళ్ళి పచ్చి కోసి తర్వాత పండుతాయి అంటాను కదా, వీడికి వెళ్తాయి. తింటాడు, ఇష్టమే. కొయ్యి కలర్ వచ్చినాయి అన్నీ అంతే కదా, పెరగల. షార్ట్ ఓకే, షార్ట్ ఓకే. చెట్టు కదలకూడదు, మేము కదలకూడదు. రే, మీరు కొత్త వాళ్ళు వస్తారు, తీసేదా మాకు టైం వేస్ట్. ఇగో ఇవి కూడా జూనియర్ ఆర్టిస్టులు మేము అందరం. పూత కూడా చూడండి బాగుంది. కొంచెం చెట్లు అవి కొట్టాం కదా, వెళ్తురు తగులుతుంది. కోసాయి ఆరెంజ్ అన్నీ కోసాయి పైన. పైన ఉన్నాయి చూడు. ఉండు ఉండు ఉండు, ఇంకా పైన ఉన్నాయి సాయి. ఉండు 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 ఇంకొంచెం. అది వదిలేసావా? అది వదిలే మెల్లిగా వదులు. పోతా ఇక్కడే ఉన్నాయి. పోయి
ఇగో ఇగో పట్టుకో, లేకపోతే పట్టుకో. ఇక్కడ ఆహా, నా చేతిలో అయ్యాను. మెల్లిగా మెల్లిగా పువ్వులు రాలిపో. ఇంకా అయిపోయినాయా? ఇవాళ బాగా వచ్చినాయండి. అయ్యి చూపించు. ఓకే, ఇవి రేపటికల్లా కొన్ని, ఎల్లుండికి కొన్ని చక్కగా నా ఇంచుమించు నా డ్రెస్ కలర్లోకి డార్క్ చక్కగా క్రిమ్సన్ రెడ్లోకి తయారవుతాయి. భలే యమ్మీగా ఉంటాయి. ఓకే, ఒకవేళ ఈ చెట్టు ఇంకా ఎవరి దగ్గర లేకపోతే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను, తెచ్చుకోండి. బాగుంది, యూనిక్ టేస్ట్. అండ్ మనకు బయట కూడా ఇవి దొరకవు కదా. అండ్ మన వెదర్లో చక్కగా బాగా పెరుగుతుంది. ఇంచుమించు సంవత్సరం అంతా ఓ పోతా కాపు అలాగా ఒక సైకిల్ తర్వాత ఇంకో సైకిల్ అలాగా కంటిన్యూస్ గ్రో అవుతుంది. ఓకే, అరటిగా అలా వదిలేసాం కదా, జాగ్రత్తగా కొయ్యాలి. ఓన్లీ ఎల్లో. మనం ఇది యాక్చువల్లీ పడిపోయింది కదా, నేను మొన్న తీసుకెళ్ళి కూర వండానండి, చాలా బాగుంది. కాకపోతే పడిపోయిన వెంటనే కొయ్యలేదు కదా మనం. ఒరే రాలేకపోతే ఈ టైప్ నుంచి కట్ చేయి. కొంచెం కొంచెం తీపి వచ్చింది. అమ్మా సాకి ముక్కు కట్ చేసేస్తాడు డాడీ. ఉండు, ముక్కు కోసేస్తాడు, నీకు ముక్కు కోసేస్తాడు సాకి. ఉండు ఉండు ఉండు, ఇట్రా ఇట్రా కదా, నేనేం చేయట్లేదు. అట్నుంచి కొయ్యి, అట్నుంచి అట్నుంచి కొయ్యాలి. ఇది కోసవా? ఉండి ఈడే కోస్తాడంటే ఇవాళ నాకు. ఉండు 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 ఉండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా పట్టుకో. సో చెట్టు పండిన కాయ మనకి ఈ రకంగా దొరికింది. యాక్చువల్లీ ఇవి రెండు మేము ఒకటి కోసాము, దేవుడాళ్ళు ఇవి రెండు వాడారు. ఈ కింద మాట బాగానే కోసాను ప్రొఫెషనల్గా, ఫస్ట్ టైంకి కోసంలే. ఇది అవ్వట్లేదు, అదే మమ్మీ కోయలేకపోతుంది. ఇదిగోండి. సో ఇది ఎన్నో వస్తాం అంటే 1 2 3 కదా, 4 5 ఇలా ఉన్నాయండి. అది ఏంటి మధ్యలో పడిపోయి పెరగకుండా ఉంది. యాక్చువల్గా పెరిగిందైతే ఇంత లావు. ఫస్ట్ కాదండి, ఇంచుమించు అన్నీ కూడా ఇలాగ రౌండ్గా చక్కగా పండినవి. మాది ఇష్టే తగిలిందేమో, అమ్మ హైదరాబాద్ పట్టుకెళ్ళింది అన్నాను కదా పూజకి. సో అవి భలే ఇదైపోయాము దెబ్బకి. సాకేల్కో స్వీట్ లెమన్ ఇది తిను, మొత్తం తొక్కతో పాటు తిను. తొక్కతో పాటు తినాలి. చెట్టు దగ్గర అలా కోసి తినాలి. కొరుకు తొక్కతో పాటు. చేదు ఉండదు, అంతే, అలాగే ఉంటుంది. వైటమిన్ సి. ఇది చూడు, పచ్చి తింటా. చేదేమి ఉండదండి, అలాగే చెప్తాడు. మనం నిమ్మకాయ తిన్నాక తీగ ఉందా లేదా కొంచెం, ఇప్పుడు ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది. అదే నువ్వు ఫస్ట్ ఎజ్యూమ్ చేసుకోకూడదు. రకరకాలుగా ఉంది. ముందు పుల్లగా ఉంది, తర్వాత ఆఫ్టర్ టేస్ట్ కొంచెం తీపిగా అలా తగులుతుంది. ఓకే, సో ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈ 2 వారాల నుంచి కోస్తున్నాం. ఇవి కూడా అంతేనండి, పండిపోతాయి.
నాకు అసలు ఆ పండువి కన్నా ఈ కలర్ వచ్చినవే బాగుంటాయి. ఆ పండువి అంటే ఇంకా లోపల జ్యూసీగా ఉన్నట్టు అనిపించదు. రేపటికి ఇంకా బాగుంటాయి. మెయిన్ ఏంటంటే మనకి వారానికి ఒకసారి వస్తాం కదా, అందుకని యాక్సెస్ ఉండదు. మన ఇంటి దగ్గరే ఉందనుకోండి గార్డెన్, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పొద్దున్న వచ్చినప్పుడు అటు తిరిగినప్పుడు. ఎందుకే తిరిగేస్తున్నావు? నువ్వు సెటిల్ అవ్వాలి ఎక్కడన్నా. ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటుంది అలాగా. కాకరకాయ ఇవి కూడా బాగానే వచ్చినాయి. ఇవన్నీ రేపటికల్లా ఈ కలర్ వచ్చేస్తాయి. రాకపోయినా కూడా చాలా టేస్టీగానే ఉంటాయి. టేస్టీగా ఇన్ ద సెన్స్ వైటమిన్ సి. సో రోజుకు 2-3 అన్నా కూడా తినొచ్చు. ఇది పనికి వస్తుంది, ఇది పనికి వస్తుంది. ఇది కొంచెం గట్టిగా ఉంది. కర్ర పెట్టి చెతక్కొట్టాం అనుకోండి, తక్కువ ఊడిపోయి మనకి ఆ పీచు తయారవుద్ది. అంటే ఫుల్గా అలా అవ్వకముందు పాడైపోతుంది. కాబట్టి ఇలాగ ఒకటి బాగా ముదిరింది చేసి చూద్దాము. మెయిన్ స్పాంజ్ కావాలి కదా మనకి. సీడ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అవి కొంచెం ఉంచుకున్నాను. ఓకే, చూద్దాం. ముదిరివన్నీ వదిలేద్దాం. ఇక్కడికి వెళ్ళింది దొండకాయ పైకి. ఇదిగోండి దొండకాయలు, ఇగో దొండకాయ. ఓర్ని పాదం పైకి ఎక్కింది, వేస్ట్ అయిపోతున్నాయి. అయితే అదిగోండి, అది కూడా కలర్ వచ్చింది కదా. ఇది పట్టుకోమ్మా బుడ్డి. చూద్దాం. ఇవి 2 పట్టుకో. కాడు కొయ్యకండి, అది కొయ్యి. సరదాగా హార్వెస్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, నీతో చేపిస్తున్నాను. కానీ నా డబల్ పని అయిపోతుంది. గుచ్చుకున్నాయి, ముళ్ళు ఉన్నాయి. ఓకే, ఇంకా ఉంటాయి చూడు. మేము మామూలుగా అయితే మోర్ దెన్ 10 to 15 దొరుకుతున్నాయి. నీకు ఒక టాస్క్ ఇస్తాను, అట్లీస్ట్ 5 వెతకరా ఇందులోంచి. ఉన్నాయి, నేను చూసాను. 5 ఎత్తుకు, 5 ఎత్తుకు. కీరా 5 కీరా. గిఫ్ట్ పావులు లేవు, ఏముండవు. మేము రోజు తిరుగుతాం కానీ తొందరగా మా టైం వేస్ట్, చీకటి పడిపోతుంది. మాకు అసలు టాస్క్ ఏంటంటే అండి, హార్వెస్ట్ అంతా చేసేసి ఆ టేబుల్ మీద పరిచి ఫోటో తీసి మీకు పెట్టాలి కదా తమ్నేల్కి. ఆ తమ్నేల్ పెట్టేటప్పుడు చీకటి పడితే కనుక, డార్క్ అయితే అప్పుడు మాకు చాలా డిసప్పాయింట్మెంట్. ఎంత హార్వెస్ట్ వచ్చినా బయటికి కనపడదు ఆ లైట్లలో. సో మేము గబగబా చీకటి పడకముందు గబగబా కోసేసి, కోసినవన్నీ మళ్ళీ అరేంజ్ చేయటం ఇది మాట. సో మేము అంత పని ఉంటుంది కాబట్టి నీకు కరెక్ట్గా 5 minutes ఇస్తాను. 5 minutesలో కోసేస్తాను గబగబా. నాకు 5 కాయలు కాదు 5 పాములు కనిపించేలా ఉన్నాయి ఇక్కడ. పర్లేదా? కాలేజ్ వచ్చా ఇట్లా చూసుకో. కానీ వర్షాలు పడినాయి కదా, అంత లోపల ఉందా? ముళ్ళు ఉన్నాయి, దానికి ముళ్ళు ఉన్నాయి. ఒక్కటి, అది 2. ఓకే, కాయలు ముళ్ళు ఉన్నాయి. దీనికి ముళ్ళు ఉంటాయి, పట్టుకో, పర్లేదు. గుచ్చుకుంటున్నాయి కానీ. ప్రమాదం పొంచి ఉంది. పబ్జి 2 ఎతుకు. కాకరకాయ ఏదైనా దీంట్లో 5 తీయమన్నాం. 3. ఓకే, పగిలిపోద్ది. కింద పెట్టు, కింద పెట్టు, కింద పెట్టు. నాకు కనపడుతుంది, నాకు కనపడుతుంది. 4. నిషా నువ్వు హెల్ప్ చేస్తూ ఊరుకోను నేను.
ఆడు కొల్లు వంగట్లేదు, వంగనే కొంచెం. ఏయ్ డిఫరెంట్ కలర్, సేమ్ స్పీసీ, డిఫరెంట్ కలర్. అయితే ఇంకొక 2 కూడా చూసుకోవచ్చు. ఇంకో 2 ఎతకరా, ఇంకో బోనస్ ఇస్తాను నీకు. యాక్చువల్లీ ఇక్కడ నిజంగానే ఉంది, నేను కోర్సుని పెట్టలేదు. సాయి ఇంకొక 2 ఎత్తితే బోనస్ ఇస్తా. సాగిదా, ఇగో ఇగో కొంచెం సాకి దా. ఇంకో సాకి, మా సాకిని డాగ్ స్క్వాడ్కి పంపిస్తున్నాం మేము నెక్స్ట్. ఇంకో సాకి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. లేదు లేదు, లేదు చీటింగ్ చేయకు మమ్మీ నువ్వు. మేము వైల్డ్ కార్డ్ వాడాం, మా సాకిని వాడాం, కనిపెట్టింది వెంటనే. ఏది ఇంకోటి ఉందా? సాకి హెల్ప్ చేస్తుంది నాకు. ఇంకా సాకి ఇంకెక్కడుంది? 7th 8th 8 9. ఇవాళ ఇదిగోండి, ఇంకా ఉంటాయి, వీడు సరిగ్గా ఎతకలేదు. అక్కడ ఉన్నాయి ఇంకా 2 ఉండు, అక్కడ ఇంకొక 2 ఉన్నాయి. ఓకే, ఏంటి అంత ఆయాస పడిపోతున్నావు? మరి నీకంటే అలవాటు. పొట్ట తగ్గిస్తే కొంచెం. ఇక్కడ ఒకటి ఉందిరా, నువ్వు చూడలేదు. ఇవాళ బాగానే వచ్చినాయండి, రాలేదేమో అనుకున్నాడికి తక్కువ టార్గెట్ పెట్టాను. అందులో 5 అన్నాను, దొరకవేమోనని ఇంకా అందులో అన్నాను. మొత్తం 10 వచ్చినాయి. నీకు ఒళ్ళు వంగలేదు. పెట్టేసిరా పో. బొరబాటీలండి, ఇవి తినేసినాయి కానీ. తినేసినాయి, పనికిరా. మామూలుగా ఈ మధ్యన రావట్లేదు పిల్లలు, సో సరదాగా మాకు కాంపిటీషన్ అయ్యింది. ఇదా నెక్స్ట్ టైం నేను ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి వేసుకుని వస్తాను. ట్రాక్ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని. మేము చీరలు కట్టుకుని హార్వెస్ట్ చేస్తాం, నువ్వు స్పోర్ట్స్ వేర్ అంటున్నావు. సో అర్థమైందా, హొంగుని కొయ్యటం అంత ఈజీ ఏం కాదు. అది చూడటానికి ఏమని కొయ్యటమే అనుకుంటావు. మేము ఎప్పుడు తక్కువ ఏం చేయం కదా మమ్మీ. జై కిసాన్ జై జవాన్. ఓకే, ఈ కొత్తగా వచ్చినాయండి. అండ్ మొన్న పెట్టిన ఏంటి ఎయిర్ పొటాటోస్ చూడండి, కొత్తవి. ఇదిగోండి ఎయిర్ పొటాటో తీగలు కొత్తవి, చక్కగా మళ్ళీ అల్లుకుంటున్నాయి. కనపడినా ఇగో లావుగా. ఇగో మొన్న లాస్ట్ వీక్ బిఫోర్ వీక్ పెట్టాడు కదా దేవుడు, బిఫోర్ వీక్, మేము లాస్ట్ వీక్ రాలేదు కదా. సో అవి కూడా ఎక్కుతున్నాయి. దొండకాయ చూడండి, నాటు దొండ లావుది ఉంటుంది కదా, ఎంత లావు అయిందో. పచ్చళ్ళకి బాగుంటాయి అవి. ఇంకా దొరుకుతాయి కానీ ఇంకా టైం సరిపోదు, వెళ్ళేటప్పుడు ఏదో ఎత్తుక్కుంటాం. కాకరకాయలు ఏమైనా ఉన్నాయేమో, పొడవి చూద్దాం. పొడవు కాకరకాయలు ఇంకా ఎక్కడ చెట్టు మీద ఉంటాయి. ఆ కాకరకాయలు పాదులు ఇక్కడ ఉండాలి. విత్తనాలు కూడా ఎండిపోయినాయి, దొరికితే ఇక్కడే చల్లేదాన్ని. సో తీగలు వస్తున్నాయి, గడ్డి కూడా ఉంది. సో జాగ్రత్తగా అవి గడ్డి పీక్కోవాలి దేవుడికి. ఎందుకంటే మేము ఎక్కువ గడ్డి పీకేటప్పుడు దున్నుతారు కదండి, లాగుతారు కదా, సో అప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఆ మొక్క ఎక్కువ ముట్టుకోవద్దన్నాను, కనపడుతుంది నాకు. ఓకే, కాకరకాయలు.
నెట్ మీద దొండకాయలు ఉన్నాయి చూడండి దేవుడు. ముళ్ళ గోంగూర కోద్దామండి. ఇవి బాగా పెరిగినాయి కదా. బ్రోనా తేవలసింది. ఇవి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవాళ హార్వెస్ట్ లాగా సీరియస్గా అవ్వట్లేదు. మొన్నే తీసామండి, మళ్ళీ వర్షాలకి గడ్డి వచ్చేసింది. ఓకే, ముళ్ళ గోంగూర అండి. ఈ కొంచెం లోపల ఒక రకమైన లేయర్ లాగా ఫామ్ అవుతుందండి గింజ కట్టకపోయినా. సో మనం తినేసినాక అంటే ఇది గుజ్జు ఉంటుంది ఇంత లావున, లోపల ఏంటంటే ఒక పేడ్లాగా వస్తుంది. సో అది మనం ఎంత ముదిరినా కూడా మనకి పీచేం ఉండదు. అది ఈ మొక్క ఫ్లెషీగా ఉంటుంది, బట్ లోపల అది ఉంటుంది. ఇదే ఫస్ట్లో కొత్తగా తినటం స్టార్ట్ చేసినప్పుడు ఏంటో వస్తున్నాయి అనేవాడు, బట్ అవి అలవాటు అయినాక ఎంజాయ్ చేస్తారు ఎవరైనా అంతే. ఫస్ట్ అంటే ఇటువరకు ఉండే కానీ మనకి అలవాటు లేవు, బయట దొరకవు కదా. సో ఇలాంటి రేర్ హెయిర్లూమ్ వెరైటీస్ మళ్ళీ మనం తీసుకురావాలి. అంటే బయట మార్కెట్స్లో కూడా ఇలా గ్రో చేసే యాక్సెస్ లేని వాళ్ళకు కూడా అందుబాటులోకి రావాలి. వస్తాయి, బికాజ్ మోర్ దెన్ 2000 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ తినేవాళ్ళు అంటండి మన పెద్దవాళ్ళు, మన యాన్సెస్టర్స్. ఇప్పుడు మనం హార్డ్లీ 200 వెరైటీలు కూడా మనకి దొరకట్లేదు. సో ఆ 2000 రకాలంటే ఎన్ని పోయి ఉంటాయో ఆ సీడ్స్ అన్నీ ఎప్పుడు తేవాలి మనం. అందరూ గ్రో చేస్తుంటే ఈ టెర్రస్ గార్డెన్స్, హోమ్ గార్డెన్స్లోనే మళ్ళీ అవన్నీ వెలికి తీసి ఒక్కళ్ళ దగ్గర సీడ్ ఉన్నా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇవి కూడా బాగా వచ్చినాయి. చెమ్మకాయలు, స్వాట్ బీన్స్ పర్లేదు కానీ. ఒరే నేను ఒక మాట చెప్పాను నీకు, అన్ని మొత్తం గార్డెన్లో అంతా అని చెప్పలేదు నేను, కుదరదు. నీకు ఒక మడిలో చెప్పాను నేనైనా సరిగ్గా చూడలేదు అసలు ఎన్ని వచ్చినాయో. చూడకండి ఛాలెంజ్ ఎందుకు చెప్తున్నావు మరి, కుదరదు ఎవరు. చిన్నకాయలు, ములక్కాయలు సన్నగా ఉందా సాంబార్లో పనుకో. ఇంకొకటి ఇగో ఇది బాగుంది చూడు. అయ్యో ఏకంగా అన్ని సాంబార్లోకేనా. సన్నగా ఉన్నాయండి, నేనే కోసేమన్నాను. దేవుని నేను ట్రై చేస్తుంటా దేవుని. తినేసిందా? అయ్యో ఉంచేయాల్సిందే, చూసుకోలేదండి లేకపోతే వదిలేసేదాన్ని. కొంచెం కలర్ వచ్చేటట్టు చూడండి. పనికిరా టైం ఉందా? రాలేదు. ఇగో
ఇది కూర అరటి మొక్క మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకున్నానండి. ఇంచుమించు 4 రోజులు అయింది. లాస్ట్ వీక్ రాలేదు. బిఫోర్ 2 వీక్స్ నేను ఇంటి దగ్గర వదిలేసి మర్చిపోయాను. ఓకే, ఇది అక్కడెక్కడ పాతలేదు. యాక్చువల్లీ మనకి దుంపలు ఉంటాయి కదా, కింద మనకి దుంపలా ఉంటుందండి. ఇది చిన్నది, బట్ ఈ కింద పార్ట్ దుంపలా ఉంటుంది. ఆ దుంపలు మనం కలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే మొక్క వేర్లతో తీసి. ఇది యాక్చువల్లీ అది సిమెంట్గా ఉన్న నేల అన్నమాట. సో అక్కడ వాచ్మెన్కి తీయటం రాలేదు. మామూలుగా మనం కంపోస్ట్లో వేసేసిన ఎండుగడ్డి లేకపోతే ఆకుల మధ్యలో ఉంచినా ఇది తొందరగా చచ్చిపోదండి. చాలా మొండి మొక్క అన్నమాట. ఓకే, సో 4 రోజులు అయిపోయింది నేను ఇలాగా మొక్కతో పాటు పెట్టి. లాస్ట్ వీక్ దీన్ని కోసేసాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని నాటుకోవాలి. అరటి మొక్కలు ఎప్పుడైనా నాటుకోవాలంటే ఏదైనా ఒక చిన్న పిలక ఏదైనా తెచ్చుకుంటాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కింద దుంప ఉండేటట్టు చూడండి. ఈ వేర్లు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసేసి ఇదిగోండి ఇలా కామ్ అంటామా ఏమంటాం దీన్ని, ఇలాగ వస్తాయి బడ్స్. సో ఇక్కడి నుంచి మనకి కొత్త ప్లాంట్. ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఒక చెట్టు నరికేయంగానే పక్క నుండి పిలకలు వస్తాయి అన్నమాట. ఈ పక్క నుండే వస్తాయి. సో దీన్ని ఇప్పుడు మనం ఇలాగా నాటి, ఎందుకంటే ఇలా నాటుకోవచ్చు. ఇలాగ అనుకోండి, దానికి ఈజీగా ఉంటుంది. కిందది చక్కగా ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఫర్టిలైజర్ కింద పనిచేస్తుంది. ఓకే, ఇలా కన్నా ఇలా బెటర్. ఇలా నాటుదేముడు అది పక్కన వచ్చింది కదా, అది పైకి వచ్చేదట. అది పైకి చూపించు. అది ఎక్కడ వచ్చింది, దుంపలాగా వస్తుంది కదా అటు పక్కన సైడ్, అటు అటు అది అటువైపు కూడా ఒకటి ఉంది. సో ఇవి ఇప్పుడు పైకి పెరుగుతాయి. ఇది కూడా నాటు ఎక్కడన్నా పక్కనేనా వేసే కప్పేసి కొంచెం గెత్తమే. ఓకే, పచ్చిమిరపకాయలు ఇంకా పెరుగుతాయి, లేవని కోసేస్తాయి, కొంచెం పెరుగుతాయి. పండిపోయినాయి, పెరగలేదు లక్ష్మి. ఎండాకాలం అన్నా, అంతకుముందు బాగా పెద్దవి వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఏమొచ్చినాయి? అక్కడ నిశాంత్ చూపించి ఎన్ని వచ్చినాయి. ఇంకా ఉన్నాయా? డాడీ ఎక్కడ కనిపించేస్తున్నావు డాడీ? ఇక్కడే. तो 14 కొట్టిందా? ఈ విత్తనాలు పెట్టాను కానీ ఈ సైజు చిట్టి కాకరకాయలు ఎప్పుడూ రాలేదని చెప్తుంటాను కదండి. ఉంటాయి కానీ మన కళ్ళకి కనపడమాట. ఈ చూడండి చెట్టు ఉంది ఇక్కడ, మనకి అసలు ఊహ కూడా ఉండదన్నమాట ఇవి ఉన్నాయని. చూడండి బుడ్డి కాకరకాయలు. ఈ విత్తనమే ఎంత, అవి పగిలిపోతాయి ఇలాగా. ఇదిగో ఇది పండిపోయి పగిలిపోతాయండి. కానీ మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ కాస్తాయి. ఇదిగో విత్తనాలు ఇక్కడే వేసేస్తాను మళ్ళీ. ఎంత చిన్న కాయో ఈ కాయలు ఇలా పండిపోతాయి అన్నమాట. ఓకే, చిట్టి కాకరకాయలు. లక్ష్మి చూసారా ఎన్ని కాయలు ఏరుకొచ్చిందో. అన్నీ అయిపోయినాక ఒక రౌండ్ వేస్తుందండి. ఎన్ని
అంటే నా కళ్ళకి కనపడినవన్నీ కూడా తీసుకొస్తుంది కాకరకాయలు. వేసే లక్ష్మి చూడండి వెనకాయలు వచ్చినాయి 1/2 కేజీ పైన. ఇక్కడ ఒకటి ఉంది లక్ష్మి మొక్క. ఇక్కడ ఈ మొక్క ఈ ఆకులు కనపడుతున్నాయా నిశాంత్? సో ఇదేంటో మీరు గెస్ చేయండి. మనకి ఆకులు చూస్తే షుగర్ కేన్ లాగాను, కార్న్ మొక్కజొన్న పొత్తు లాగాను కనపడుతుంది కదా. ఇంకా దీని పువ్వు, కాయ, ఓకే. అండ్ ఈ సీడ్స్ ఇవి అంతకుముందు కలెక్ట్ చేసిన సీడ్స్, ఓకే. ఇవి ఏంటో, ఈ మొక్క ఏం మొక్కో, ఇదే మొక్కో కనుక్కోండి, గెస్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇదేంటో మీకు చెప్తాను. చెప్పే లోపల మీకు టక్కుమని ఆల్రెడీ చూడంగానే తెలిసిన వాళ్ళు ఇమ్మీడియట్గా కామెంట్స్లో రాసేయండి, ఓకే. చూడండి ఈ తెల్లగా కొంచెం నల్లగా ఉన్న ఈ గింజలు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి. వీటితో కృష్ణుడికి దండ గుచ్చుతారు, ఓకే. అండ్ దీనికి న్యాచురల్గా ఇప్పుడు చూపిస్తాను. ఇవి ముందు నన్ను కోసేనివ్వండి. తర్వాత దీనికి న్యాచురల్గా ఉన్న హోల్, అంటే ఇప్పుడు మనం దండ గుచ్చాలంటే కన్నం ఉండాలి కదా, పూసలు గుచ్చుకోవాలంటే. దానికి మనం కన్నం పెట్టకుండానే ఆల్రెడీ కన్నం ఉంటుంది అన్నమాట. అదే దాని స్పెషాలిటీ. అండ్ ఒకవేళ ఐడియా లేని వాళ్ళకి హింట్ ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన ఆభరణం ఇది, ఓకే. చూడండి ఈ మొక్క ఈజీయే. మన గడ్డిలాగా చిన్న ఒకటి పెట్టామంటే పెద్ద దుబ్బులాగా, చీపిర్లు ఉంటాయి కదా, చీపిరి చెట్టు, గడ్డి, షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి చెందినవే. సో ఎక్కడన్నా దొరికితే కనుక తెచ్చుకోండి. సీడ్స్ కూడా దొరుకుతాయి. అమెజాన్లో తెప్పించాను కానీ అంత సక్సెస్ లేదు, ఓకే. అండ్ ఇది నేను ఇంట్లో తయారు చేసుకుని వచ్చాను. వాటర్ మెలన్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. సో మనం మొక్కలు ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ ఎంకరేజ్ చేయటానికే ఇది చాలా పనికొస్తుంది, ఓకే. సో ఈ కారకుండా ఉండటానికి మూత పెట్టాను. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ ఏమీ లేవనుకుంటూ మొదలు పెట్టాను నేను. ఏంటి కోస్తామా అన్నట్టు అనుకున్నాం, బట్ టేబుల్ మొత్తానికి నిండింది. ఇవాళ ఏమేమి కోసామంటే పీనట్ బటర్, స్వీట్ లెమన్, తర్వాత ములక్కాయలు చిన్నవి కోస్తాము, స్వాట్ బీన్స్, బర్బాటి, లాంగ్ బీన్స్, పచ్చిమిరపకాయలు, స్టార్ ఫ్రూట్, కీరా దోసకాయ, స్పాంజ్ గార్డ్, కాకరకాయ, అరటిపళ్ళు పండినవి దాని మీద. తర్వాత ఈ బుడ్డి కాకరకాయలు, బీరకాయలు, గోంగూర 2 రకాలు కోసాము. దాని కొంచెం బచ్చల కూర. ఇది ఇప్పుడు వీటిల్ని పగలు కొడతానండి, పచ్చిగా ఉన్నప్పుడు తీసి రీల్ ఏదో పెడతాను, చూడండి ఎలా చేసుకోవాలో. తర్వాత పపాయ, ఓకే. దొండకాయలు చెప్పానా? దొండకాయలు చెప్పలే. సో సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అనే చెప్పాలి. సరదాగా వెళ్ళింది. మొత్తం 14 ఆడికి యాక్చువల్గా నేను ఒక్కొక్క దానికి డబ్బులు ఇస్తానని చెప్పాను. సో 14 కన్నా ఎక్కువే కనపడుతున్నాయి యాక్చువల్గా, ఓకే. కాయ లేదనుకుని డీల్ ఒప్పుకున్నాను కానీ లాస్ట్ నాకు. సో ఇది వాళ్ళ హార్వెస్ట్. మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ విషయాలు హ్యాపీ గార్డెన్ లోకా సంస్థ సుఖ్నా. అండ్ ఇంత జుట్టు ఉందని అనుకుంటున్నారేమో, మోర్ దెన్ ఇయర్ అయింది హెయిర్ కట్ చేయించి. అంతకుముందు కూడా జుట్టులు ఎక్కువ పెంచేవాడు. ఇయర్ క్యాన్సర్ పేషెంట్స్ డొనేట్ చేస్తాను, హెయిర్ కట్ చేయించుకోనంటే చేయించుకొని అంటున్నారు. సో ఎక్కువ జుట్టు ఎందుకు అలా పెంచుకుంటున్నారు అనుకుంటున్నారేమో, భయపడ్డారేమో. ఈసారి డొనేట్ చేస్తారంట.